'డీఎన్ఏ' 2 అవర్స్ 19 మినిట్స్ రన్ టైమ్‌తో జియో ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసాకే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే మెంటల్‌గా డిస్టర్బ్ అయిన హీరో తాగుడుకి బానిసయ్యాక, అలాగే కొంచెం మెంటల్ కాంప్లికేషన్స్ ఉన్న హీరోయిన్‌కి పెళ్లి చేసిన తర్వాత ఏం జరిగింది? అలాగే పుట్టిన బిడ్డలందరూ గూడా ఎలా మిస్ అవుతున్నారు? అసలు హీరో వాళ్ళ బిడ్డ కాదని ఎలా తెలుసుకున్నారు? అసలు వాళ్ళ బిడ్డ ఏమైంది? అది చివరికి కనిపెట్టారా లేదా అనేది రిమైనింగ్ ఆఫ్ ద స్టోరీ. ఈ సినిమా ఫస్ట్ నుంచి గూడా మీకు చాలా బాగా ఎంటర్‌టైన్ చేసిద్దనే జెప్పుకోవాలి. ఎక్కడ గూడా బోర్ కొట్టకుండా ఫాస్ట్ రేసింగ్ ఎళ్ళిపోద్ది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ సినిమాలో ద బెస్ట్‌గా ఏమైనా చెప్పుకోవాలంటే యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్. హీరో అయితే చాలా బా యాక్టింగ్ జేస్తారు. హీరోయిన్ అయితే ఇంక అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరి యాక్టింగు చాలా 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 బావుంటుంది. నేచురల్‌గా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమాలో ఇంకో తగ్గ విషయం ఏంటంటే, మదర్ అండ్ బేబీ బాండింగ్‌ని చాలా బాగా చూపిచ్చారు. అంటే బిడ్డని నాన్న గూడా గుర్తుపట్టలేడు. కానీ మదర్‌కి ఇవ్వగానే ఇది నా బిడ్డ కాదు అని హీరోయిన్ చెప్పేసిద్దనమాట. అది చాలా బాగా అనిపిచ్చిద్ది. అండ్ మదర్ అండ్ బేబీ రిలేషన్‌ని చాలా బాగా చూపిచ్చారని చెప్పుకోవాలి ఈ సినిమాలో. చక్కగా ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూసేయొచ్చు ఈ సినిమా. చాలా బాగుంది. మిమ్మల్ని చాలా బాగా ఎంటర్‌టైన్ చేసిద్ది. మంచి సస్పెన్స్‌గా ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో చాలా బాగా ఎళ్ళిద్ది ఈ సినిమా. ఈ సినిమా ఎవరైనా చూడకపోయుంటే చూసేయండి. ఆల్రెడీ చూసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ ఏ మూవీకి మీకు రివ్యూ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు గనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్. థాంక్ యూ.